అందరికి ప్రైజ్ లార్డ్ అండి. నేను లాస్ట్ 2014 నుంచి ఇక్కడికి వస్తున్నానండి. ఇప్పుడు నియర్ 10 ఇయర్స్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ అప్పు చేయకుండా, ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఎంత కష్టం వచ్చినా సరే అప్పు చేయకూడదు. దేవుడు మనం ఇచ్చే వాళ్ళం కానీ పుచ్చుకునే వాళ్ళం కాదని చెప్పాడు. నేను నా చేయి ఎప్పుడు పైనే ఉండాలి కానీ కింద ఉండదు అనుకున్నానండి. ఇప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అప్పులు చేయరు. కానీ ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది వల్ల కొంచెం అప్లై చేయాల్సి వచ్చింది. కానీ బట్ అవి కూడా తీర్చుకునే ధైర్యం నా దేవుడు నాకు ఇస్తాడని, ఈ సంఘంలో ఉన్నంత వరకు నా దేవుడు ఎటువంటి ఎవరికైనా సరే నేను ఇచ్చేవాడినే కానీ తీసుకున్నవాడిని కానీ ఉండకూడదని రేట్ చేసుకున్నాను. అదే దేవుడు నన్ను ఇప్పటివరకు అయితే నడిపిస్తున్నాడు. అలానే ఈ సంవత్సరం మా పాప లాస్ట్ మంత్న సాక్ష్యం కూడా చెప్పారండి మా అమ్మగారు, ఇంక మా వైఫ్ వచ్చి బ్యాటరీ మింగిందని చెప్పేసి. అయితే ఆ రోజు బ్యాటరీ మింగిన నెక్స్ట్ మంత్ మళ్ళీ ఏమైందంటే చికెన్ బాక్స్ వచ్చింది తనకి. చికెన్ బాక్స్ వస్తే నేను భయపడ్డా, అరే చికెన్ బాక్స్ ఇంతే సమ్మర్లో కదా రావాల్సింది, వింటర్లో వచ్చింది అనేది అందరూ అదే అంటున్నారు. సరే కానీ దేవుడు దేనికైనా సరే మనకి ముందు అడిగాను ప్రేయర్ చేస్తే అన్నిటికీ తోడు ఉంటాడని చెప్పేసి నేను అదే నమ్మకంతో ప్రేయర్ చేసుకున్నాం. అయితే ఒకసారి ఇక్కడ నాకు దైవజనుడు నన్ను పిలిచి అభిషేకం చేసి ఇక్కడ అందరికి ఇట్లా చేయి పెడితే నీడబడితే అద్భుతం జరుగుతుంది, స్వస్థత పడతాడని చెప్పేసి నాకు ఒక వాగ్దానం ఇచ్చారంటే ఒక అభిషేకం ఇచ్చారని చెప్పేసి నా నమ్మకం ఉందండి. అదే నమ్మకంతో నేను ఆలివేలు వేసి మా పాపకి ప్రేయర్ చేసి ఇట్లా నా నీడబడేలా ప్రేయర్ చేసినప్పుడు మామూలుగా అయితే బాడీ అంతా రావాలని చెప్పేసి అందరూ చికెన్ బాక్స్ బాడీ అంతా వస్తుంది అని చెప్పేసి అన్నారండి. కానీ నేను ప్రేయర్ చేసినప్పుడు చికెన్ బాక్స్ బాడీ అంతా రాకుండా కావడం మహా అయితే మోకాళ్ళ వరకు వచ్చేసి అయిపోయిందండి. అప్పటి నుంచి మరి ఏమి రాలేదు. కానీ అదే ప్రేయర్ చేసుకుంటారు, రోజు ప్రేయర్ రాసుకుంటారు. రాత్రి కూడా పండుకునేటప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పారు వేపాకు అవన్నీ తినిపించండి, లేకపోతే కళ్ళు ఇవన్నీ అంటే కదా అవి కూడా తాపించండి అప్పుడు తగ్గుతాయని చెప్పేసి నేను నా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఇవన్నీ కాదు, కేవలం ప్రేయరాలు నా దేవుడు నా దైవజనుడు ఇచ్చిన అభిషేకం ద్వారా ఇవన్నీ స్వస్థత నా దేవుడు మాత్రం చూసుకుంటానని చెప్పేసి ఆ నమ్మకంతోనే ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం అవి మాత్రం కూర్చుకుంటూ లాస్ట్ వరకు ఆ 9 రోజులు కూడా చాలా నిష్ఠతో ఉండి దేవుడి కోసం కేవలం దేవుడి ద్వారా ఇది జరగదు అని చెప్పేసి నమ్ముతున్నాను అండి. అలానే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి 10 ఇయర్స్ నుంచి. అంతకుముందు నమ్ముకున్నాం కానీ కేవలం నామక వ్యవస్థ మాత్రమే వెళ్ళేటోడిని, వచ్చేటోడిని. స్కూల్లో ఉన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు కూడా అంతే, జస్ట్ వెళ్ళేటోడిని దేవుడు ఉన్నాడు అంతే అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఒక దేవుడు అంటే మన కోసం ఎన్ని త్యాగాలు చేశాడు అని దైవజన రూపాయలకి మనకి ఎన్నెన్ని రూపాయలకి మనం చెప్పాలో ఆ దైవజన అన్ని విధాలుగా మనల్ని వెంట పట్టుకుని చిన్న పిల్లల్ని ఎట్లాగైతే నడిపించాలో ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని దేవుడి పట్ల ఎట్లా నేర్చుకోవాలి, దేవుడిని ఎట్లా సాక్ష్యం కలిగి ఉండాలని చెప్పేసి మాకు నేర్పించాలని దైవజనులు. అందువల్ల మేము దైవజనులు ఎన్నో విధాలుగా రుణపడి ఉంటామండి. అలానే మా కుటుంబానికి ఎప్పుడు దేవుడు తోడే ఉంటాడని, ఈ సంఘానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటానని అడుగుతున్నాం.